ఫ్రెండ్స్, పూణే కేసుకి సంబంధించి చాలా పెద్ద విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిజానికి ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. జస్ట్ ఈ మాట వినిన తర్వాత మీరు కావాలనుకుంటే ఈ వీడియో చూడకపోయినా నష్టం లేదు. ఏంటంటే కేతన్ ని తోసేసింది ఎవరు? సియా అండ్ చేతన్. ఇది అందరికీ తెలిసిన విషయమే. యాక్చువల్లీ పోలీసుల ముందు వీళ్ళు ఒప్పుకున్నారు కూడా. కానీ మధ్యలో ఒక లాయర్ వచ్చి అసలు వీళ్ళు చనిపోయి అంటే వీళ్ళే వాళ్ళని చంపేశారన్న దానికి ఆధారం ఏంటి అనగానే ఒక్కసారిగా కేసు మలుపు తిరిగింది. సో ప్రత్యక్ష సాక్ష్యం లేదు, సీసీటీవీ ఫుటేజ్ లేదు, లై డిటెక్టర్కి వీళ్ళు ఒప్పుకోలేదు, దానికి సంబంధించిన బలమైన ఆధారాలు లేవు. అయితే వీళ్ళు డిలీట్ చేసేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్కి వెళ్ళింది. అంటే అది ఇమీడియట్గా రాదు. సో పోలీసులకి ఏమైంది, వీళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి శిక్ష వేసే అధికారం ఇది లేకపోయేటప్పటికీ ఇప్పుడు మరి సియా ఈ హత్యలు చేయలేదు అని నిర్దోషిగా బయటకు వచ్చేస్తుందా అని ప్రతి ఒక్కరు బాధపడ్డారు. ఎందుకంటే ఇది ఓపెన్ సీక్రెట్. ఆమె మొత్తం అంతా చేసింది తన బాయ్ ఫ్రెండ్ చేతన్తో కలిసి. అయితే ఇక్కడ ఈ కేసుకి బలం చేకూరుస్తూ చాలా పెద్ద శుభవార్త, ముఖ్యంగా పోలీసులకి సంబంధించి ఏంటి అంటే, ఈ పోలీసులు సియాకి మరియు చేతన్కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలి, అందుకు కోర్టు అనుమతిని ఇవ్వాలని కోరారు. లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తే అసలు ఎవరు కేతన్ హతమార్చారనే విషయం బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. కానీ లై డిటెక్టర్ ఒప్పుకోవాలి అంటే వీళ్ళిద్దరు కూడా ఒప్పుకోవాలి. అయితే ఇక్కడ ఏమైంది అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక ఇదే విషయాన్ని సియా తరఫు న్యాయవాది కోర్టుకి దృష్టి తీసుకెళ్తే కోర్టు నిందితులకు ఈ మేర నోటీసులు జారీ చేయగా సియా కేతన్ ఇద్దరు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించడానికి అంగీకరించలేదు. అయితే వారి సమ్మతి లేకుండా నిజ నిర్ధారణ పరీక్ష నిర్వహించకూడదని కోర్టు పోలీసులకు షాక్ ఇచ్చింది. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే సియా కేతన్ చంపాలి అన్న ప్లాన్తోనే ఉన్నట్టుగా ఆమె స్నేహితురాలికి పంపిన స్నాప్చాట్ మెసేజ్లు చాలా క్లియర్గా కనపడ్డాయి. ఇది చాలా బలమైన ఆధారం. పోలీసులకైనా సరే, కోర్టుకైనా సరే వీళ్ళిద్దరికి శిక్ష పడాలంటే. ఇక సియా తన స్నేహితురాలకి పెళ్లికి ఆహ్వానిస్తూ అతిథులకు ఇచ్చే ఎంట్రీ టికెట్ బుక్ చేయడానికి ఆధార్ కార్డ్ పంపాలని కోరింది. అసలు జరగని పెళ్లి కోసం టికెట్లు బుక్ చేస్తున్నాను అంటూ అందులో సియా చాలా క్లియర్గా పేర్కొంది. పెళ్లి జరగదు అంటే దాని అర్థం ఇక్కడ కేతన్ ని చంపుతామనే విషయమే కదా. అయితే ఇక ఇది ఒక పెద్ద ఆధారం. అంతేకాదు ఈ కేసులో నిందితుల ఫోన్ కాల్స్, చాట్, ఇతర డేటాలు సేకరించిన పోలీసులు అందులో కోడ్ భాషలో మాట్లాడుకున్న చాట్ను కూడా డీకోడ్ చేస్తున్నారు. ఇక ఈ హత్యలో చేతన్ స్నేహితుడికి సంబంధం ఉందని భావించి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ సాక్ష్యాధారాలు. లేకపోతే ఈ సాక్ష్యాధారాలు దొరకకపోతే సిఎఫ్ ఇమ్మీడియట్ గా తప్పించుకుంటుంది. ఫోరెన్సిక్ పంపిన ఈ రెండో మొబైల్ డేటాను కూడా సేకరించి ఆధారాలను ఇంకాస్త బలపరుస్తుంది.